అత్యంత బలశాలి అయిన వాలి ఆంజనేయుడితో యుద్ధానికి సిద్ధపడతాడు. అయితే బ్రహ్మదేవుడు ఎదురై ఆంజనేయునితో నీలో 10% శక్తిని మాత్రమే యుద్ధానికి తీసుకెళ్ళంటాడు. హనుమ అలానే చేస్తాడు. వాలితో ఎవరు యుద్ధం చేసినా ఎదుటివారిలోని సగం శక్తి వాలికొచ్చి యుద్ధాన్ని గెలుస్తాడు. అలానే హనుమలోని 5% శక్తి వాలికి రాగానే వాలి శరీరంలో తీవ్రమైన ఆందోళన, నరాలు చిట్లిపోతున్నట్లు అనిపిస్తుంది. వెంటనే హనుమ నుండి దూరంగా వెళతాడు. చూసావా వాలి, ఆంజనేయుడిలోని 10% శక్తిని కూడా నీ శరీరం తట్టుకోలేదు. ఇంకా ఆంజనేయుడితో యుద్ధానికి దిగితే నీ పని అంతే అంటాడు బ్రహ్మదేవుడు. అయితే మీకు విషయం తెలుసా, వాలి రావణుణ్ణి చిత్తుగా ఓడిస్తాడు. అదే ఆంజనేయుడు లంకా నగరంపై విరుచుకుపడితే లంకా నగరం పూర్తిగా నాశనం అయ్యేది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వాలితో యుద్ధానికి దిగే సమయానికి ఆంజనేయుడికి తన పూర్తి శక్తి తెలీదు.